ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 13 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం రూతు గ్రంథం 4వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడుగాక. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడుగును. వ్యాఖ్యాన అంశం: రక్షణ పొందదగిన నామం. వ్యాఖ్యాన అంశం: రక్షణ పొందదగిన నామం. వ్యాఖ్యానం: బోయజు కొడుకు విషయమై స్త్రీలు పలికిన ఈ మాటలు గాలి మాటలు కావు. ఆ కొడుకు దావీదుకు తాత ఆయను. దావీదు నుండి క్రమేణా ఇశ్రాయేలీయులలో ఎవడు పుట్టెను? క్రీస్తే కదా. క్రీస్తు పుట్టుటతో గొప్ప ప్రకటన చేయబడింది. అవును, నేటి వరకు ఆయన దివ్యనామమందు పాప క్షమాపణ లోకమందంతటను ప్రకటింపబడుతోంది. నమ్ము ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుచున్నాడు. క్రీస్తు తన అనుచరులను రక్షించిన పిమ్మట వారిని నిత్యం పోషిస్తూ ఉన్నాడు. 3వ మాట ఓదార్పు. ఇది కూడా క్రీస్తులో దండిగా నెరవేరుతోంది. ఎవడు క్రీస్తు నొద్దకు వచ్చి చేరుచున్నాడో వానికి పాప మన్నింపుతో కూడిన నిత్యమైన ఓదార్పు దొరుకుతోంది. రూతు కొడుకు పుట్టినప్పుడు అతడు చిన్నవాడే, కానీ ఆ స్త్రీలు ఆ చిన్న శిశువును దీవించిన దీవెనలు చిన్నవి కాదు సుమా. మరియు వాటన్నిటికీ సంపూర్ణ సిద్ధి తెచ్చిన క్రీస్తు కూడా చిన్నవాడు కానే కాడు. క్రీస్తు ద్వారా కలుగు ఈ గొప్ప ప్రకటనయు, ఓదార్పును, పోషణయు మీ స్వంతమాయనా కాలేదా? ఎందుకు కాలేదు? యేసు నామము కంటే వేరొక గొప్ప నామము లేదు. ఈ నామములోనే రక్షణ పొందదగినది. ఇది ముమ్మాటికి సత్యమే. మరి ఎవని వలననూ రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.